డీటెయిల్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల్లో జాప్యంపై డీజీసీఏ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇండిగో యాజమాన్య కదలికలను పరిశీలించడం కోసం ఆ సంస్థ కార్పొరేట్ ఆఫీసుకు అధికారులు వెళ్లారు. ఇండిగో వ్యవహారాలను నేరుగా పర్యవేక్షించనున్నారు. మరోవైపు రేపు డీజీసీఏ ముందుకు హాజరు కావాలని ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఇండిగో వ్యవహారంపై కొనసాగుతున్న చర్యలు ఇండిగో యాజమాన్య కదలికలను సైతం కూడా డీజీసీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇండిగో కార్పొరేట్ ఆఫీస్ కు డీజీసీ అధికారుల బృందం కూడా వెళ్ళింది. ఇండిగో వ్యవహారాలను అధికారుల బృందం కూడా పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే ఇండిగో కార్యకలాప పర్యవేక్షణకు దాదాపు 8 మంది సభ్యులతో కూడిన కమిటీని సైతం కూడా డీజీసీ ఏర్పాటు చేసింది. మరోవైపు రేపు ఇండిగో సంస్థకు సంబంధించిన సీఈఓ పీటర్ ఎల్బర్స్ సైతం కూడా మరోసారి డీజీసీ అధికారుల ముందు హాజరు కావాల్సిన కూడా ఆదేశాలు జారీ చేశారు. వరుసగా 9వ రోజు కూడా కొన్ని ప్రాంతాలలో ఇబ్బందులు ఏదైనా అంటే నిన్నటి వరకు కూడా కొంత ఇండిగో ప్రయాణాలకు సంబంధించిన అంశంలో 100కు పైగా విమానాలు కూడా రద్దయినట్టు తెలుస్తుంది. సంస్థ నెట్వర్క్ అంతటా కూడా అంతరాయాలు కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలో తాజాగా ఈ అంశంలో కొంత డీజీసీఏ కూడా దృష్టి సారించని చెప్పాల్సి ఉంటుంది. ఇండిగో కార్యకలాపాల్లో కోత విధించి ఇప్పటికే 10% రూట్లను సైతం కూడా ఇతర ఎయిర్లైన్స్ కూడా డీజీసీఏ మళ్ళీ కూడా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఈ అంశంలో అనేక చర్యలు చేపడుతూనే ఉంది. మరో ఇతర ఎయిర్లైన్స్ కూడా రద్దులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. డీజీసీఏ మాత్రం ఎప్పటికప్పుడు ఇండిగో వ్యవహారం పైన కొంత దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా కూడా అనేక పర్యాటక రంగాలపైన కూడా ఇండిగో యొక్క సంక్షేమం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు 1000 కోట్ల మేర కూడా కేంద్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు కూడా తెలిసి ఇండిగో వైఖరితో పూర్తిగా కూడా దేశం మొత్తం కూడా ఇప్పుడు అనేక ఆరోపణలు చేస్తున్న నేపథ్యం సోషల్ మీడియాలో సైతం కూడా ఇండిగో యొక్క వైఫల్యమో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద పడినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఇండిగోను కొంత అబ్జర్వేషన్ చేసే దిశగా కూడా డీజీసీ అధికారులు అడుగులు వేస్తూ అందులో భాగంగానే 8 మందితో కూడిన సభ్యుల కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి యొక్క ఆఫీస్ కార్యకలాపాలు ఏ విధంగా వర్క్ నిర్వహిస్తున్నా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా మన అంశాల్లో కూడా డీజీసీ ఒక నివేదికను కూడా తయారు చేయబోతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.